నమస్తే, నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పైల్స్, ఫిషర్, ఫిస్తులా. ఇది ఈరోజు కామన్గా ఈ రోజుల్లో నూటికి 30-40% మెంబర్స్ సఫర్ అవుతున్నారు. ఓవరాల్ మన ఇండియాలో అయితే బయట అయితే ఎక్కడైనా అంటే మన ఇండియాతో పోలిస్తే అవుట్ ఆఫ్ కంట్రీస్లో చాలా ఎక్కువ బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆహారపు స్టైల్ మన ఆహారపు స్టైల్ కొంచెం డిఫరెంట్ కాబట్టి. ఇంతకుముందు మనకు ఇవి అనేది చాలా వరకు తెలిసేటివి కాదు. ఏదో 100లో ఒకరిద్దరు సఫర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 100లో 25-30%కు ఎగబాకింది. ఎందుకు అంటే మనకు ఆ పాశ్చాత్య కంట్రీస్ నుంచి వచ్చి ఈ ఫుడ్ అంతా మారిపోయింది. ఆ ఫుడ్కి ఎగబడి ఏదో నాలుక టేస్ట్ కోసం తిని ఆ ఫుడ్ తోటి మిగతా జబ్బులన్నీ మనం కొనుక్కొచ్చుకుంటున్నాం అనమాట. అందుకని ఈ పైల్స్, ఫిషర్, ఫిస్తులా అనేది మనకు ఒక జబ్బు కాదు. దీంతో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి దీని గురించి మీకు అవగాహన కల్పించాలని చెప్పి నేను ఒకటి వీడియో చేస్తున్నా. రెండోది ఏంటంటే మన దగ్గర దీనికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంది, ఏ విధంగా మనం చేయాలనే దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. పైల్స్, ఫిషర్, ఫిస్తులా అనేది 3 కూడా మనకు యానల్ రీజన్లో వచ్చే అవకాశం ఉంటుంది. దానిపైన పైలోనాడల్ సిస్ట్ అని ఒకటి వస్తుంది. అది మనకు లాస్ట్లో తోక బోన్ దగ్గర పైన వచ్చే అవకాశం ఉంది. పైలోనాడల్ సిస్ట్ గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ఈ 3 ఏంటి అంటే ఈ 3 కూడా మోషన్ వచ్చే మలద్వారం దగ్గర వచ్చేటువంటి జబ్బులు అనమాట. ఇవి ఎందుకు వస్తాయి డాక్టర్ సాబ్ అంటే ఎక్కువగా సెడెంటరీ లైఫ్ చేసే వాళ్ళకు, అంటే డ్రైవర్సు, ఈవెన్ డాక్టర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో అవర్స్ కూర్చుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఎక్కువసేపు చైర్లో కూర్చుంటూ అన్నం తింటాం, ఫుడ్ తింటాం, కూర్చుంటాం, లేచి అటు ఇటు తిరిగే అవకాశం దొరకదు. ఎందుకు అంటే మనం ఏదో ఒక సిస్టమ్ మీదనో ఇంకొక పని మీదనో చూస్తుంటాం కాబట్టి దొరకదు. రెండోది టైంకు ఒక్కొక్కసారి భోంచేయలేకపోతాం. ఆ భోంచేయలేకపోయిన తర్వాత ఏంటి, ఏదో ఒకటి ఆ టైంకి తినాలని చెప్పి జంక్ ఫుడ్ లాంటివి తింటుంటాం. ఆ జంక్ ఫుడ్ ఇవన్నీ కారణాలు ఇండైజెషన్ వచ్చేసి సరిగా అరగక, ఒకరోజు మోషన్ రాక, ఇంకొక రోజు వచ్చి ఒక్కొక్కసారి 2-3 రోజులు మోషన్ రాని పేషెంట్స్ కూడా వస్తుంటారు మన దగ్గరికి. అంటే ఈ క్రానిక్ ఏదైతే మోషన్ సరిగా రాకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయో అప్పుడు మలద్వారంలో ఏంటంటే గట్టిగా ఎప్పుడైతే మోషన్ పోతున్నామో అక్కడ ఒరిపిడి జరిగి అక్కడ ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే పైల్స్ ఏర్పడే అవకాశం ఉంది. అలా ఫిస్తులా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫిస్తులాకు, పైల్స్కి, ఫిషర్కి తేడా ఏమిటి అనేది ఇంకో దాంట్లో డిస్కస్ చేసుకున్నాం. యానల్ రీజన్ దగ్గర వచ్చే డిసీజెస్ ఇవి అనమాట. ఇవి ఒకసారి వచ్చినవి. దాని నుంచి మనం బయటపడాలంటే సాఫ్ట్గా తీసుకునే ఫుడ్ తీసుకోవాలి. ఆ ఫుడ్ ఏంటిది ఎలా అనేది ఇంకోటి చెప్పుకుందాం. అలాగే సెడెంటరీ లైఫ్ వాళ్ళు కొంచెం చైర్లో హాఫ్ అన్ అవర్ కూర్చొని 10 మినిట్స్ అటు ఇటు తిరగాలి. వచ్చిన తర్వాత టబ్లో దాన్ని సిజ్ బాత్ అంటాం. ఆ టబ్లో కూర్చొని ఆ టబ్లో మనకు అందుబాటులో ఉన్నది ఏదైనా డెటాల్ కావచ్చు లేదా సావలాన్ కావచ్చు, అది వేసుకొని దాంట్లో కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉన్న బ్యాక్టీరియా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా మీరు ఇంటి దగ్గరే చేసుకొని తగ్గించుకునే అవకాశం కూడా దీనికి ఉంటుంది అనమాట. ఇకపోతే డైట్ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే మీరు టైంకి భోజనం చేయాలి మెయిన్ ఒకటి. తర్వాత ఎక్కువగా ఫైబర్ డైట్ తీసుకుంటే మంచిది అనమాట. ఈ రోజుల్లో మీకు వీడియోలలో అన్నీ చెప్తుంటారు ఫైబర్ దేంట్లో ఎక్కువ ఉంటుంది, దేంట్లో తక్కువ ఉంటుంది. ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పాలంటే లెంగ్తీగా అయిపోద్ది. మీకు వినే ఓపిక లేదు కాబట్టి మాకు చెప్పే ఓపిక ఎలా ఉంటుంది, మీరు వినే ఓపిక లేదు, మీకు తగినట్టు చెప్పాలి కాబట్టి తొందరలో మేము కొన్ని వీడియోస్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతామండి. దీని మీదనే ఒక 10-15 వీడియోస్ చేసి మీకు అందిస్తాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ రూమ్లో తెలియజేస్తే మేము మళ్ళీ మీకు ముందుకు వచ్చి మేము దాని గురించి చెప్తామన్నమాట. ఆ విధంగా డైట్ ఏంటంటే ఉదయం వీలైతే ఏదైతే మనం తింటున్నామో ఇడ్లీ, టిఫిన్ లాంటివి కానీ, దోశ లాంటివి కానీ, ఇంకోటి కానీ అవి తినండి. కానీ పూరి ఇటువంటి హాట్గా ఉండేటి హాట్ ఫుడ్ అనేది తగ్గించుకోండి. ఎక్కువగా తినే ప్లేస్లో 2 ఇడ్లీ తింటారు లేదా ఒక దోశ తిని అక్కడ కొన్ని స్ప్రౌట్స్ లేదా కొన్ని ఫ్రూట్స్ అటువంటివి తిని తర్వాత మధ్యాహ్నం టైం ఏంటంటే కొంచెం సలాడ్ లాగా తీసుకోండి. దాని తర్వాత అన్నం తీసుకోండి. అన్నంలో కూడా ఒక రైస్ కప్పు ఉంటే 2 రైస్ ఆకుకూర, రెండు అంటే ఒక కప్పు ఇదైతే 2 కప్పులు ఆకుకూరలు తీసుకోవాలి. అలా దాని నుంచి మనం కొంచెం అలా చేసుకుంటూ సాయంత్రం కొంచెం కోకోనట్ వాటర్ కావచ్చు లేదా షుగర్ కేన్ జ్యూస్ కావచ్చు, అటువంటి ఏదైనా తీసుకుంటూ వాటర్ ఎక్కువ తీసుకుంటే అవకాశం చూసుకోండి. అంటే కనీసం 3 లీటర్స్ అన్న మీకు అంటే ఎలాగో మజ్జిగ, పెరుగు వాటిల్లో కూడా 2-3 లీటర్స్ మనం తెలియకుండా తీసుకుంటూ ఉంటాం కాబట్టి 2-3 లీటర్స్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోదు. 5 లీటర్లు 10 లీటర్లు మీరు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అంత లేదు. ఈ విధంగా తీసుకుంటే ఫ్రూట్స్ మధ్యలో ఫ్రూట్స్ తింటూ ఉంటే ఏంటంటే మీకు ఆ లూజ్నెస్ వచ్చేసి మోషన్ కూడా ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా మీరు మోషన్ అయితే కనీసం ఉదయం లేవగానే 1-2 సార్లు పోవడానికి ట్రై చేయండి. ఉదయం లేవగానే 2 లీటర్లు 3 లీటర్లు నీళ్ళు అయితే అవసరం లేదండి. 200 ml తాగండి మోషన్ రాకపోతే. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగండి, మళ్ళీ ఒక 100 ml తాగండి, మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగండి, అటు ఇటు వాక్ చేయండి, మళ్ళీ ఒక 100 ml తాగండి. ఇట్లా 2-3 టైమ్స్
ఒక 300-400 ml దాకానే మీకు మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఓవర్ లీటర్లు తాగితే ఒక్కోసారి కిడ్నీ మీద కూడా ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా తక్కువ చేసుకొని మనసు అక్కడ పెట్టుకొని అటు ఇటు తిరిగితే మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు స్విచ్ బాత్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే దాని నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా లేదు డాక్టర్ సాబ్ కొందరు నేను చేసాము మాకు తగ్గలేదంటే మా టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ దగ్గరికి వస్తే మేము హోమియోపతితో తగ్గుతుంది. అంటే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. అంటే ఫిస్తులా ఉంది, అది ఏ పొజిషన్లో ఉంది, అయితే అవసరమైతే ఫిస్తులాగ్రామ్ చేద్దాం. లేదా ఫిజర్ ఉంది, ఫిజర్లో ఏముంది ఏమన్నంటే సిగ్మాయిడ్ కాలంలో ఏమన్నంటే తెలిసిపోద్ది, అది చేద్దాం. లేదా ఇంకోటి ఫైల్స్లో ఏముంది దీన్ని చూసుకోవాలంటే మనం లోకల్గా మనం కలనోస్కోపీ అని చూస్తాం. ఇటువంటి 3 రకాలుగా చూసుకుంటూ ఏది ఉంది, ఏది పిస్తులా ఉంటే ఏం చేయాలి, పిస్తులా ఉంటే వీలైనంత వరకు మనము క్షారసూత్రం, మన ఆయుర్వేదిక్లో క్షారసూత్రం అనేది ఒక పెద్ద ఈ సర్జన్స్ కూడా ఆశ్చర్యపోయేటువంటి ఒక రకమైనటువంటి ఒక మనకు వెపన్ అనమాట. దాంతో 90-95% మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం లేదనమాట. మనం లేజర్ చేసినా ఇంకోటి చేసినా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. మనం మీరు ఎన్నిసార్లు సర్జన్ కలిసినా వాళ్ళు అదే చెప్తారు, చేయమంటే చేస్తామండి, మళ్ళీ రాదని గ్యారెంటీ లేదు, కొంచెం ఫుడ్ జాగ్రత్త చేసుకోండి అని చెప్తారు. మనం అన్నీ కాదు, మన దాంట్లో కంపల్సరీ 100-95% తగ్గిపోద్ది క్షారసూత్రాలు. తర్వాత అవసరమైతే హోమ్ మెడిసిన్ ఇస్తే పూర్తిగా అక్కడి నుంచి మళ్ళీ లైఫ్లో మీకు రాకుండా ఇదే అవకాశం ఉంటుంది. దీంట్లో 100% సేఫ్ అనమాట. అంటే బాడీకి ఇబ్బంది లేదు, పూర్తిగా అనస్థీసియా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎలా వచ్చిందో అలానే క్షారసూత్రం ఇస్తే అదే కట్ చేసుకుంటూ మెల్లగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది పిస్తులది. ఇకపోతే ఫిషరు అలాగే ఫైల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ తర్వాత డిస్కస్. దీంట్లో 3rd గేర్ 4th గేర్ అంటే బయటకు వస్తాయి. వాటికి కూడా క్షారసూత్రం అనేది దానికి నాటు చేస్తే దాని అంతటి రాలిపోయి పడిపోద్ది. లేదు ఫిషరే ఉంది, ఇంటర్నల్ ఫైల్స్ ఉన్న దానికి కూడా లోపల క్షారం లాంటిది పెట్టి దాన్ని అక్కడే డెసిమల్ ఇంటిల్ చేసి దాన్ని బయటికి పంపించేస్తాం. అలాగే ఫిషర్లో కూడా మనం క్షారం లాంటిది ఒకటి అప్లై చేసి దాన్ని అక్కడ క్లీన్ చేసుకుంటూ ఒక వారం 10 రోజుల్లో దాన్ని క్లీన్ చేసుకుంటూ శుభ్రంగా మోషన్ ఫ్రీ అయిపోతే అది కూడా నార్మల్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలియక అటు ఇటు తిరిగి 4-5 సార్లు సర్జరీలు చేసుకొని వచ్చి సార్ మేము నాకు అలసిపోయినాం సార్ అని చెప్పి పాపం చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీకు ఈ వీడియో చేస్తున్నా. మీకు ఏదున్నా మా సలహా కావాలంటే ఇక్కడ డిస్ప్లేలో మన నెంబర్ ఏదైతే డిస్ప్లేలో అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేయండి. మా సపోర్టివ్ టీం మీకు అందుబాటులోకి వచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము కావాలంటే మా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తే మేము డైరెక్ట్గా మాట్లాడాం మీకు దాని గురించి సజెషన్స్ అన్ని ఇచ్చి దాని నుంచి మేము బయటపడగలమని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.